అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో అవినీతి ఆరోపణలు డిఎంహెచ్ఓ డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్ను చుట్టుముట్టాయి. జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు ఆయన సస్పెన్షన్ను కోరుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఈ అంశాన్ని ప్రస్తావించారు. డాక్టర్ కృష్ణమూర్తి నాయక్పై ఉన్న ఆరోపణలను వెంటనే విచారించి తక్షణమే సస్పెండ్ చేయాలని గంగరాజుతో పాటు పలువురు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జిల్లా డిఎంహెచ్ఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే నాయక్పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూడా ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా ప్రజాప్రతినిధులు నాయక్పై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వాలు కూడా వారికి నాయకు ఒత్తాసు పలుకుతున్నారని కూడా వైపు కూడా ప్రజాప్రతినిధులు చెప్తారు. చూసుకుంటే ఈరోజు ఏదైతే అల్లూరు జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపై కూడా మాట్లాడిన సంగతి తెలిసింది. చూసుకోవచ్చండి, ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఈ రోజు జిల్లా సర్వసభ్య సమావేశంలో డిఎంహెచ్ఓ నాయక్తో కూడా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? సార్, నా పేరు దేశర్ గంగరాజు అండి, అనంతగిరి జడ్పీటీ సభ్యుడిని. అల్లూరి సీతారామరాజు జిల్లా డిఎంహెచ్ఓ గారికి ఇది కొత్త కాదు. ఆయన విధుల్లో చేరి ఒక నెల రోజుల్లోనే ఆరోగ్య వ్యవస్థని చిన్న భిన్నం చేయడం మొదలెట్టారు. మేము ఎక్కడైనా చూస్తే కొత్తగా జాయిన్ అయినటువంటి అధికారి ఒక రూల్స్ అమలు చేసి దాన్ని భిన్నంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈయన ఇంకో రకం భిన్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నటువంటి వ్యవస్థని కొల్లగొడుతూ మొత్తం చిన్న భిన్నం చేస్తూ నాశనం చేసే దిశగా ఆరోగ్య వ్యవస్థను నడిపిస్తున్నారు. కాబట్టి కృష్ణమూర్తి నాయక్ జిల్లా వైద్యాధికారిగా జాయిన్ అయినప్పటి నుండి ఎప్పుడు జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లా 22 మండలాలు ఉండే అప్పుడు ఉమ్మడిగా. అప్పుడు 22 మండలం నుండి 11 మండలాలు కూడా మొత్తం ఎక్కడ చూసినా లంచావతారమే. ఎక్కడ డబ్బులు తీసుకోవడం, అక్రమంగా బదిలీ చేయడము, అక్కడ ఉన్న చోటకి ప్రజలకి వైద్యం అందకుండా ఇంకా ఆ రకంగా పంపించడం వల్ల అక్కడ వైద్యం అందదు, ఇక్కడ వైద్యం అందదు. అంటే వాళ్ళకి కావలసిన రీతిలో చేస్తున్నారు. ఈ విషయం మీద గత సమావేశాల్లో కూడా తీర్మానం చేసి ఈయన కోసం మాట్లాడడం అనేది జరిగినను ఈరోజు తీర్మానం జరిగింది. ఆయన మీద ఎంక్వైరీ కూడా వేసారు, విచారణ కమిటీ వేసారు. ఆయనకి ఇమ్మీడియట్లీగా ఇక్కడ నుండి బదిలీ చేయాలా, లేకపోతే సరెండర్ చేయాలా, చేసి ఆ రకంగా పంపించకపోతే ఈరోజు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని చిన్నభిన్నం చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. చూసుకుంటే ఒకవైపు నాయక్ అనే డిఎంహెచ్ఓ అనే ఇప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కూడా. చాలా వరకు కూడా కథనాలు కూడా దీనిపై కూడా వచ్చాయి కదా. కానీ ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించుకోవడానికి ముఖ్య కారణం ఏమంటారు? ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇందాక మా జెడ్పీటీసీ గారు గంగరాజు గారు చెప్పినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆ శాఖను భ్రష్టు పట్టించడానికే ఈ కృష్ణమూర్తి నాయక్ గారు అని ఆయన అయితే వచ్చారని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఆయన పట్ల గత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే పాడేరు డివిజన్కి సంబంధించినటువంటి జెడ్పీటీసీలందరూ కూడా ఆయన డిఎంఎండ్ఎస్గా వచ్చినప్పటి నుంచి కూడా విధులు సక్రమంగా నిర్వర్తించట్లేదు. ఎవరైనా గిరిజనులు చనిపోతే అంబులెన్సుల కోసం ప్రజాప్రతినిధులుగా మేము ఫోన్ చేస్తాం. మేము ఫోన్ చేసినప్పుడు సక్రమమైనటువంటి సమాధానం చెప్పట్లేదు. మరి మాకు అందుబాటులో లేదు కనుక ఈయనకి వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా డిఎంఎండ్ఎస్గా విధుల నుంచి తొలగించాలని చెప్పేసి పాడేరు డివిజన్ జెడ్పీటీసీలందరూ కూడా జిల్లా పరిషత్ సమావేశంలో మేము తీర్మానించడం జరిగింది. దానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జెడ్పీటీసీ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఎప్పుడైతే ఆ రోజు మేము తీర్మానం చేయడం జరిగిందో అది ఈ రోజు వరకు కూడా మరి కలెక్టర్ కానీ లేదా ప్రభుత్వం కానీ పట్టించుకోవడం చాలా బాధాకరం. అంటే గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదే డిఎంఎండ్ఎస్ఓ ద్వారా గతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సూపర్వైజర్ రాజుబాబు మరి ఈయన పెట్టేటటువంటి టార్చర్ని భరించలేక హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది పరిస్థితి. చూసుకుంటే ఏదైతే డిఎంహెచ్ఓపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వీరిపై కూడా
ప్రభుత్వం నుంచి కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు కూడా స్థానిక నుండి ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ తరహా సిబ్బంది ఉంటే కూడా అటు ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, స్థానికులు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి డిఎంహెచ్ఓ పూర్తిగా విధుల నుంచి సస్పెండ్ చేయాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి.